అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. కూటమి అసెంబ్లీ అభ్యర్థి సుబ్బరాజు, పార్లమెంట్ అభ్యర్థి హరీష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానించారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నేతలు అన్నారు. సార్ మీరు సైడ్ సార్ మనం కూడా అసెంబ్లీ స్థాయి అలాగే మండల స్థాయి గ్రామ స్థాయిలో కూడా ఈ ముగ్గురు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మూడు పార్టీలు కలిసి అందరం కలిసికట్టుగా బుచ్చిబాబు గారికి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధురి గారికి కూడా మనందరం ఓట్లు వేసి అత్యధిక మీద గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతో కూర్చోవడం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఇలాగే ఈ పొత్తు కలపడం జరిగింది. అందరూ పేరు పేరున మా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన నడ్డా గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అలాగే అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అందరూ కూర్చొని ఈ మూడు పార్టీలు కూర్చొని సమన్వయం చేసుకోవాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా జిల్లాలో కూడా చెప్పడం జరిగింది. అలాగే నిన్న మేము రాజోలు వెళ్ళడం జరిగింది. ఈరోజు ముమ్మడివరం వచ్చాం. అలాగే రేపు నుంచి 7వ తారీఖునేమో రామచంద్రపురం వెళ్తున్నాం, 8నేమో కొత్తపేట. అలా ప్రతి కార్యకర్తను కలపాలి, అందరం మనోభావాలు కలిసి పనిచేసి మన అత్యధిక మేరతో గెలాలి. అలాగే గెలిచిన తర్వాత అందరి మూడు పార్టీ యొక్క కార్యకర్తల నాయకుల్ని సమాన దృష్టితో గెలిచిన అభ్యర్థులు చూడాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే మంచి అభ్యర్థి, అవినీతికి తావు లేకుండా మంచి సుపరిపాలన అందించిన వ్యక్తి దాట్ల సుబ్బరాజు గారు, నాకు పూర్ణంజీ మిత్రులు. అటువంటి వ్యక్తిని మనం అదృష్టంగా భావించి మన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకున్నాను. ఏ విధమైన మన దేశంలో ఏ విధమైన స్కాములు లేకుండా ఈ ఇంత సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి అక్కడ దేశంలో కేంద్రంలో ఇవ్వాలి, అలాగే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రానాకి మీరందరూ కూడా సహకారం చేయాలి. ఎందుకంటే మన అభివృద్ధిలో దూసిపోవాలంటే రెండు ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనం బాగా అభివృద్ధిలో